ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. ప్రేమైన దేవుని బిడ్డలారా, స్నేహితులారా, భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము ఈ వచనంలో ఏం చెబుతుందంటే, భక్తిహీనులు పాడై లేకపోదురు, లేదా నీతిమంతుని ఇల్లు నిలుచును అని రాయబడింది. ఈ వాక్యం ఎంతటి గొప్ప వాగ్దానాన్ని మనకు తెలియజేస్తుంది. నీతిమంతులు ఇల్లు స్థిరంగా నిలిచి ఉంటుందని, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తుంది. ప్రియులారా, నేడు మీ ఇల్లు కూడా నిత్యమైన ఆశీర్వాదంతో నింపబడాలి అంటే, మీరు కూడా ప్రభునందు నీతి కలిగిన జీవితాన్ని జీవించినట్లయితే మన ఇల్లు ఎప్పుడు కూడా నిలుస్తుంది. దావీదు రాజైన సౌలును బట్టి ఎంతగానో చింతించుచుండేను. కారణం, రాజైన సౌలు దావీదుపై ఉన్న అసూయతో అతన్ని సంహరించాలని అనుకున్నాడు. ఇప్పుడు దేవుడు దావీదును ఒక శక్తివంతమైన వాగ్దానం ఇచ్చి, నీ రాజ్యము నిత్యము స్థిరముగాను, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని చెప్పాడు. అవును, ఈ మాటలు దావీదుకు ఇవ్వబడిన వాగ్దానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కుటుంబం పాడైపోకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే, నిలవడానికి కారణం ఏంటంటే నీతిమంతుడిగా జీవించాడు. ఈరోజు ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో వారి కుటుంబాలను దేవుడు బాగు చేసి ఆశీర్వదిస్తాడు. పాడైపోకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. నీతిమంతులుగా ఉంటూ మన కుటుంబాలను నిలుపుకుంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించునుగా. ఆమెన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, సర్వాధికారియు, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించాం ప్రభా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినపు ఆరాధనలో నైనా మాతో ఉన్నారు. వాక్యపు వెలుగులో నుంచి మాతో మాట్లాడారు. నైనా భక్తిహీనులు పాడవుతారు, నీతిమంతులు ఇల్లు నిలిచిద్ది అని రాశారు. మా గృహాలు నిలుచులాగున, మేము నీతిని కలిగి జీవించలాగున సహాయం చేయండి. నైనా మా కుటుంబాలు పాడైపోకుండా మమ్మల్ని బలపరచమని, అయినా అట్టి నీతి జీవితాన్ని మేమందరం జీవించే కృప దయచేయమని మీరే ప్రార్థన చేస్తాము. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, భయంకరమైన వర్షాలు అన్నిటిలో కూడా మీ సన్నిధి మాకు దయచేయండి. ఏదైనా దీవులతో మమ్మల్ని నడిపించి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.